Good, good morning everyone. My name is M. Sidhu. I am studying 9th class from ZPHS Ottinagalapalli. ఈరోజు మాకు సి హెల్త్ ఏటీజీ హెల్త్ కేర్ ఫౌండేషన్ నుంచి ఇద్దరు అక్కలు మరియు ఒక సార్ వచ్చారు. మాకు సిపిఆర్ గురించి అంతో కొంత మంచిగా మాకు నేర్పించారు. ఈరోజు సిపిఆర్ నుంచి నేను ఏం నేర్చుకున్నానంటే, ఇప్పుడు ఎవరైనా మనుషులు కుప్పకూలి పడిపోవడం, మతి లేకుండా పడిపోవడం, హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అట్లా పడిపోతారు కదా, వాళ్ళని పునర్జన్మనివ్వడం మాకు ఈరోజు చెప్పారు. సిపిఆర్లో మేము ఏం నేర్చుకున్నామంటే, ఇప్పుడు కుప్పకూలి పడిపోతారు కదా, అప్పుడు వాళ్లకు ముందు భుజం తట్టడం, ఫస్ట్ భుజం తట్టాలి. దాని తర్వాత బ్రీతింగ్ చెక్ చేయాలి. బ్రీతింగ్ చెక్ చేసిన తర్వాత పల్స్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది, రైట్ సైడ్ ఉంటుంది. పల్స్ చెక్ చేయాలి. ఒకవేళ బ్రీతింగ్ మరియు పల్స్ రెండు పని చేయకపోతే అంబులెన్స్కి కాల్ చేయాలి. అంబులెన్స్కి కాల్ చేసేంత వరకు అంటే వాళ్ళని ఇట్లా బ్రీతింగ్ ప్రెస్ చేయాలి. ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ ఫస్ట్, దాని తర్వాత రైట్ హ్యాండ్ ఇట్లా ప్రెస్ చేయాలి. రెండు చెస్ట్ మధ్యలో ఇక్కడ మధ్యలో ప్రెస్ చేయాలి. ప్రెస్ చేస్తూ ఉండాలి. అంబులెన్స్ వచ్చేంత వరకు వాళ్ళని ప్రెస్ చేస్తూ ఉండాలి. దాని తర్వాత 100 to 120 minutes దాకా వాళ్ళని ప్రెస్సింగ్ చేస్తూ ఉండాలి. బ్రీత్ ప్రెస్సింగ్ చేస్తూ ఉండాలి. సో థ్యాంక్ యూ. మాకు ఎట్లా మనుషులను ఎలా పునర్జన్మనియ్యాలో మాకు నేర్పించినందుకు థ్యాంక్ యూ ఫర్ ఏటీజీ హెల్త్ కేర్ ఫౌండేషన్.